4 సంవత్సరాల కింద ఇది ఈ ఫైల్ మొదలైంది. అటు కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం గతంలో అది కొనసాగుతున్నట్టు వచ్చింది. నాకు నిన్న తెలిసింది గజెట్ ఇవ్వలేదు. గజెట్ ఇవ్వదని ఆపడం జరిగింది. దీనిపైన మేమందరినీ, మీ ప్రతినిధులందరూ కూడా హైదరాబాద్ లో గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా మీరు రండి, దానిపైన కూర్చొని మాట్లాడి చర్చించి మీకు మేలు జరిగే కార్యక్రమం చేస్తాం. కానీ మీ అందరి ఆశీర్వాదం వల్ల మాకు ఈ పదవులు వచ్చినాయంటే మీ వల్ల పదవులు వచ్చినాయి. మీకు లాభం చేసే ప్రయత్నం చేస్తాం కానీ నష్టం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ జీవో 49 మూలంగా ఆదివాసీలలో ఒక భయాందోళనలు మొదలైనవి. ఉట్నూరులో ఆదివాసీలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ప్రజల బాగోగుల కోసం, ప్రజల మంచి కోసం చేసే ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క జీవో 49ను ముందుకు తీసుకెళ్ళొద్దు, దీన్ని ఆపేయండి అని చెప్పని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆదివాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.